న్యూ మారుతినగర్లోని వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా 15/9/24 అపార్ట్మెంట్ ప్రాంగణంలో అసోసియేషన్ ఉత్సవ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి సుమారు 600 మంది సభ్యులు హాజరయ్యారు. దైవప్రసాదం మరియు మధ్యాహ్న భోజనం అపార్ట్మెంట్ 2018లో ప్రారంభించబడిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సమాచారం. అపార్ట్మెంట్లో 20 కుటుంబాలు మరియు అందరూ చురుగ్గా మరియు విజయవంతంగా కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. మీడియాకు అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు కొన్నేళ్లుగా టెంట్ హౌస్ మెటీరియల్తో సహా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అపార్ట్మెంట్ సభ్యుల విరాళాలు, స్పాన్సర్షిప్ ద్వారా సొంతంగా సంపాదించుకున్నారని సమాచారం. మరింత ఆకర్షణీయమైన వాస్తవం, అపార్ట్మెంట్లో మొత్తం కుటుంబ సభ్యులు సుమారు 70 మంది సభ్యులు వినాయకుని నిమజ్జనం తర్వాత సమిష్టిగా సినిమా చూడడానికి వెళ్తారు. నాకు మంచిగా ఉంటుంది. महाराज की जय, गणेश महाराज की जय, गणेश महाराज की जय। గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్స్ తరపున ఈరోజు 9వ రోజు అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్స్ 2012లో రావటం జరిగింది. ఇది 13వ సంవత్సరము. ప్రతి ఏడాది ఈ అన్న సంతర్పణము అదేవిధంగా నవరాత్రులు ఘనంగా చేసుకుంటున్నాము. ఈ వైష్ణవి అపార్ట్మెంట్స్ లోకి అందరము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూ అవుతున్నాము. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేయాలన్న సంకల్పము గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. దాన్ని దిగ్విజయంగా ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరం కూడా సుమారు 500 మందికి అన్నదానం చేయాలని సంకల్పించడం జరిగింది. అదేవిధంగా 500 కూడా దాటారు, ఇంకా వస్తున్నారు. ఇంకా వంట ప్రిపరేషన్ కూడా ఇంకా అడిషన్ గా చేసుకుంటున్నాము. సో ఇది మా అపార్ట్మెంట్స్ వాస్తవ్యులందరికీ మంచి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా ప్రసాదిస్తాడని, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఆశీర్వచనాలు ఇస్తారని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి గణేశుణ్ణి స్మరించుకుంటున్నాము. ఇందాక చెప్పుకున్న విధంగా వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్స్ సంబంధించి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఇది ఓవర్ నైట్ డెవలప్మెంట్ కాదు. గత 12 సంవత్సరాలుగా క్రమక్రమంగా ప్రతి ఒక్క దాన్ని మేము సమకూర్చుకుంటూ వచ్చాము. మొదటి సంవత్సరము ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చౌకీలు కావచ్చు ఇవన్నీ రెంట్కి తెచ్చుకోవడం జరిగింది. తర్వాత దాని రిక్వైర్మెంట్ ధర్మిలా ఆ కాస్ట్ ధర్మిలా మేమంతా డిస్కస్ చేసుకొని ప్రతి ఏడాది ఒక ఐటమ్ చొప్పున అన్ని కూడా చూసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎల్ఈడి లైటింగ్స్ కావచ్చు, బయట బిల్డింగ్ కి సంబంధించిన లైటింగ్ కావచ్చు, ఇవన్నీ ఓన్ గా ఫ్యాన్స్ కావచ్చు ఇక్కడ ఉన్నవి ఓన్ గా ప్రొక్యూర్ చేసుకునే విధంగా ఉన్నాయి. అదేవిధంగా డోనర్స్ అపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తు రూపేణా కావచ్చు
ఇప్పుడు చౌకీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇప్పుడు బేసన్లు, టేబుల్స్, చైర్స్, ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఎక్కడ కూడా మేము రేటెడ్ తెచ్చుకోలేదండి, అన్ని కూడా సమకూర్చుకున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మేము ఎటువంటి కార్యక్రమానికైనా కానీ విటమిన్ ఎం అంటే మనీ కావాలి. సో దానికి కావాల్సిన ప్లాన్ ఏ విధంగా చేసుకున్నాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా వేలం పాట మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లడ్డూ కావచ్చు, లాస్ట్ ఇయర్ 80,000కి అపార్ట్మెంట్స్ లో దక్కించుకోవటం జరిగింది. లడ్డూతో పాటు కలశం, బ్లౌజ్ ఫీజు, అదేవిధంగా స్వామివారి పంచా కండువా, అదేవిధంగా లక్ష్మీ మాల మీరు చూసినట్టయితే ఈసారి 20 రూపాయల లక్ష్మీ మాల వేయటం జరిగింది. డోనర్స్ అంటే మన అపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే దాన్ని ఉత్సవ కమిటీకి చేస్తారు. దాన్ని మేము వేలం వేసి చేసుకుంటాము. సుమారు 2 లక్షల బడ్జెట్ మాకు వస్తుంది. దాని ధరలా మేము అన్ని ఘనంగా చేసుకోవాలనే వెసులుబాటు మాకు కలుగుతుంది. ఇంకో ఏదంటే ఒక ట్రెండ్, మొత్తం అపార్ట్మెంట్స్ ఇందాక చెప్పినట్టుగా ఒక కుటుంబంలో ఉండి వెళ్ళటం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నిమజ్జనం అయిపోయిన తర్వాత సినిమాకి అందరం కలిసి వెళ్తామండి. ఒక 60 మంది, సుమారుగా 60 to 70 మంది, 20 ఫ్లాట్స్ ఉన్నాయండి. సో అది ఒక మధురమైన అనుభూతిని మాకు అందరికీ మిగులుస్తుంది. అదే మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా కూడా కార్యక్రమాలు చేసి ఏ విధంగా అయితే ఈసారి గణపతి హోమం మొదటిసారి చేసుకోవడం జరిగింది. చాలా శ్రేష్టంగా మంచిగా అనిపించింది అందరికీ. కాబట్టి తదుపరి విఘ్నాలు లేకుండా చేసుకోవడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా సమిష్టిగా చేసుకోవాలని, దానికి భగవంతుడు ఆశీర్వాదం మాకు ఎంతైనా ఉండాలని, గణేష్ మహారాజు బ్లెస్సింగ్స్ మాకు అపార్ట్మెంట్ అందరికీ ఉండాలని ఈ సమయంలో విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. జై బోలో గణపతి మహారాజ్ కి. 2024 వినాయక చవితి సందర్భంగా వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్ లో మేము అనేది వినాయక చవితి జరుపుకుంటున్నాము. మా యొక్క అపార్ట్మెంట్ 2012లో మొదలయ్యి 13 సంవత్సరాలు కంటిన్యూగా మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఒక రోజు మేము అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాము. ఈ అన్నప్రసాదం అంటే మా ఉద్దేశంలో మామూలు అన్నదానం లెక్క కాకుండా మేము ఇంట్లో తిన్న భోజనాల్లో అందరికీ మేము రుచికరమైన భోజనాలు అందించాలనే మా యొక్క ధ్యేయము. ఆ ప్రకారంగా మేము మినిమం 400 నుంచి 500 మందికి మేము అన్నప్రసాదం అనేది చేస్తున్నాము. అంతేకాకుండా మేము ప్రతిరోజు మాది మొత్తం 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో 20 ఫ్లాట్లో ప్రతిరోజు ఎవరో ఒకరు, ఇద్దరైనా ముగ్గురైనా ఏ విధంగా వీలైతే ఆ విధంగా మేము మొత్తం 9 నవరాత్రులు అనేది పూజలు ఘనంగా చేసుకొని పూజల అనంతరము వేలంపాట ముగించుకొని ఆ తర్వాత నిమజ్జనానికి వెళ్తామండి. ఈసారి మేము అంతేకాకుండా హోమము కూడా, హోమ కార్యక్రమాలు, కుంకుమార్చన మొదలైన ప్రోగ్రామ్స్, గణపతి హోమము, కుంకుమార్చన మొదలైన ప్రోగ్రామ్స్ అన్ని చేశామండి. ఆ విధంగా మేము ఈ 9 రోజులు చాలా ఘనంగా చేసుకుని అందరం ఒక కుటుంబంలో కలిసి ఒక కుటుంబంలా చేస్తామండి. ఆ విధంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు మేము జరుపుకుంటాము. గణేష్ ఇస్ ద బెస్ట్. ఇది 2012లో స్టార్ట్ అయింది. దీంట్లో 20 మంది సభ్యులు ఉన్నాము. 12 సంవత్సరాల నుంచి ఐక్యతగా ఉండి ప్రతి సంవత్సరం వినాయకుని పండుగ దిగ్విజయంగా చేసి 500 మందికి అన్నదానం చేస్తాము. ప్రతిరోజు ప్రతి ఫ్లాట్ వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేస్తారు. అంత ఐక్యత ఉంది. ఇంకా ముందు కూడా అందరూ ఐక్యతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అపార్ట్మెంట్ వాస్తవ్యులందరికీ కూడా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 12 సంవత్సరాలు బట్టి అన్ని సహాయ సహకారాలు అందరూ అందిస్తున్నారు. అన్ని విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడున్నా కూడా మళ్ళీ అన్నదాన కార్యక్రమం గణేష్ నవరాత్రుల్లో అందరం కలిసి ఐకమత్యంతో దీన్ని కంప్లీట్ చేస్తామండి. ముందు కూడా ఎలానే జరగాలని కోరుకుంటున్నామండి. Twinkle, twinkle, little star. Gणेश superstar. Gणेsh superstar. Twinkle, twinkle, little star. 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 Gणेsh superstar. గణపతి నవరాత్రి సందర్భంగా ఈరోజు మా అపార్ట్మెంట్ అయినటువంటి వైష్ణవి మౌక్తికలో అన్నదాన కార్యక్రమం, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ చక్కటి భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతటికీ కూడాను
ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి 12 చేస్తున్నాము. ఈ 13 సంవత్సరాలుగా అందరూ దాదాపు చేసినప్పటికీ కూడా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళల్లో 13 సంవత్సరాల క్రితం చేయడం అనేది జరుగుతోంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు చక్కగా సహకారాన్ని అందించుకుంటూ ఇలా జరిగింది అని అందరికీ తెలియడం కోసం అని చెప్పి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన ఆర్యవైశ్య టీవీ వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓంకార రూప వినాయక శాంకరితనయ జయకారక సామజవదన సన్నుత చరణ కామిత ఫల భరణ ఓంకార రూప వినాయక జయకారక ప్రథమ పూజుడవు నీవయ్యా నీ భక్తులను బ్రావుమయా తొలుతగనీకి మృకదము విద్యలను సగి దీవించుము లలిత కళలను యొసగి దీవింపుము ఓంకార రూప వినాయక జయకారక లలిత నాదముల అమృత గానముల సరళ భావముల తరళ స్వరముల శృతుల సన్నుతి చేతుము సమ్మతింపుము ఆరాధింతుము అనుగ్రహింపుము ఓంకార రూప వినాయక శాంకరితనయ జయకారక వినాయక జయకారక జయకారక మేము వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నామండి. ఇక్కడ మేము చాలా హ్యాపీగా గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటాము. అందరూ వస్తారు, చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకుంటాము. అందరం కలిసి ప్రసాదాలు అన్ని చేసుకొని అందరం చక్కగా తిని చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా చక్కగా సంగీతం ప్రోగ్రామ్స్ అవన్నీ ఆర్గనైజ్ చేస్తాము. అందరు వస్తారు, చుట్టుపక్కల నైబర్స్ అందరూ వస్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తామండి. మా ప్రెసిడెంట్ గారు నాగిరెడ్డి గారు అసోసియేషన్ అంతా చక్కగా ఈ ప్రోగ్రామ్ కోసం చాలా కష్టపడతారండి. 11 days చాలా చక్కగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి అందరం కలిసిమెలిసి చక్కగా లేడీస్ అందరం పండగ, లేడీస్, పిల్లలు, జెంట్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతంగా చేస్తామండి. చక్కగా గణేష్ నిమజ్జనంతో ప్రోగ్రామ్ పూర్తి చేసుకుంటామండి. गणपति महाराज की